All the best. Right now. సబ్జెక్ట్ క్లాస్ అయితే మీ ఇన్ఛార్జ్ లేడా ఎందుకు సారీ చెప్పండి విన్నారా ఏ క్లాస్ బాబీ ఓకే సెక్షన్ సబ్జెక్ట్ వారానికి ఒకసారి లేకపోతే ఆదివారం బట్ ఏకైతే చూపిస్తారా బాయిల్ ఎగ్ వీక్లీ 7 days ఇస్తారా మంత్లో 3 సార్లు చికెన్ సండేస్లో వీక్ 4 daysలో 4 దినాలు ఇస్తారు కదా బాబు 7 రోజులు తీసుకోలేదు ఇది వేకెంట్ చేయలేదు కానీ అందులో సఫిషియెంట్గా అన్ని వస్తువులు ఇది ఎస్టీ ఆఫీస్ ఎస్టీ అంటే ఇప్పుడు బిసైడ్స్ ఎస్పీ ఆఫీస్ అకామిడేషన్తో పాటు ఎస్టీ హాస్టల్ కూడా రన్ అవుతుంది అక్కడ. వాళ్ళని మెర్జ్ చేసి ఎస్సీ ఎస్టీ పక్కనే ఒకటి ఎస్సీ హాస్టల్ ఉంటుంది. సో వాళ్ళని మెర్జ్ చేసి మెర్జ్ చేయడం వల్ల ఇప్పుడు మనకి ఇది వెకేటే ఉంది. సో అట్లే రన్ అయితే అంటే రేపు వాళ్ళు ఏమంటారు కాబట్టి ఎస్సీ ఎస్టీ మెర్జ్ చేసింది కదా. జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో ఏదైతుందో ఏ విధంగానైతే బాలికలకు మధ్యలో బడి మానివేసిన వాళ్ళే కానీ లేక ఆర్ఫన్ సెమీ ఆర్ఫనే కానీ ఆడపిల్లలకి ఏ విధంగా అయితే కస్తూరిబా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగిందో బాయ్స్కు సంబంధించి కూడా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. సరే అప్పుడే వీడు పర్మనెంట్ అకామిడేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుండే. వాస్తవం కూడా పర్మనెంట్ అకామిడేషన్ ఏర్పాటు చేయలేకపోవడంతో తాత్కాలికంగా ఎస్ఆర్ఎస్పీ అనుబంధ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఏదైతుందో పిల్లలు 5th 6th 7th 8th 4 తరగతులు టీచింగ్ స్టాఫ్ వీ కెన్ ఇంప్రూవ్ ఇట్ ఎ లాట్. కానీ ఏదైతుందో అకామిడేషన్ ప్రాబ్లంతో ఇప్పుడు పిల్లలకు సరిపడే తరగతి గదులు లేకపోవడమే కానీ వాష్రూమ్సే కానీ అంటే అన్ని విధాలు కూడా ఏదైతుందో అసౌకర్యంగా ఉండడంతో అడ్మిషన్ స్ట్రెంత్ మనకు దాదాపు 110 ఉన్నది. అడ్మిషన్ స్ట్రెంత్ 110 ఉన్నా కానీ ఎడ్యుకేషన్ ఇయర్ ఆరంభంలో పూర్తి స్థాయిలో సంఖ్య చేరినప్పటికీ అకామిడేషన్ సౌకర్యం లేకపోవడంతో పిల్లలు మధ్యలో ఏదైతుందో ఇతర స్కూల్స్ షిఫ్ట్ కావడం జరుగుతున్నది. అంటే ఈ మధ్య నేను పత్రికలో గమనించడం జరిగింది. ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి అకామిడేషన్ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పని దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి గమనిస్తామని చెప్పొచ్చు. నేను వాస్తవంగా కూడా అకామిడేషన్ అంటే అసౌకర్యమైన దానికంటే అంటే పూర్తిగా లేని దాని కిందనే భావించవచ్చు అని చెప్పంటాడు. ఇప్పుడు తరగతి గదులు, కిచెన్, డార్మెంటరీ, టాయిలెట్స్ ఇవన్నీ ప్రధానమైనవి. అవి లేకపోవడంతో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుండ్రు. సరే డిఓ గారితో కూడా నేను చర్చించి నేను దీనికి ఆల్టర్నేటివ్ ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పని డిఓ గారు కూడా ఈ మధ్యనే ఛార్జ్ తీసుకోవడం జరిగింది. వారు ఏదైతే ఇక్కడ ఎస్టీ హాస్టల్ అంటే గతంలో ఏదైతుందో ఎస్పీ నూతన భవన నిర్మాణం చేయబడకంటే ముందుగా అప్పుడు ఎస్పీ తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయడానికి ఎస్టీ హాస్టల్లో సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. సరే ఇప్పుడు ఎస్పీ కార్యాలయ భవనం ఏదైతుందో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేయబడడం జరిగిందో వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు అందులోకి. అది ఎప్పుడైతే షిఫ్ట్ కావడం జరుగుతుందో మనకి ఎస్టీ హాస్టల్ ప్రిమిసిస్ ఏదైతుందో దాన్ని ఇట్ కెన్ బి
అలాటెడ్ టు ది అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఒక సౌకర్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే సెకండ్ ఆప్షన్ ఏదైతుందో ఇక్కడే జగిత్యాల అర్బన్ మండల్ సంబంధించిన గోపాలరావుపేటలో ప్రైమరీ స్కూల్ స్ట్రెంత్ పూర్తిగా తగ్గిపోయి ఇట్ హాస్ బికమ్ లెస్ దెన్ 10 ఐ బిలీవ్. కాబట్టి ఇది ఆ ప్రైమరీ స్కూల్ కు హై స్కూల్లోని అకామిడేషన్ ఏర్పాటు చేయగలిగినట్లయితే ఆ ప్రైమరీ స్కూల్ కు ఉన్నటువంటి అకామిడేషన్ ను ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ కు అలాట్ చేస్తే అక్కడ ఏర్పాటు చేసేది కూడా ఒక అంశం పరిశీలించడం తెలిసి వచ్చింది. ఏదైనా ఈరోజు నేను జిల్లా కలెక్టర్ గారితో సంప్రదించి ప్రిఫరబిలీ ఎస్టీ హాస్టల్ అయితే బాగుంటుంది అన్నట్టు ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ ఎస్టీ హాస్టల్ అంటే ఏదో ఇంతవరకు పోలీస్ కార్యాలయంగా కొనసాగిందో అది ఏర్పాటు చేస్తే అలొకేట్ చేస్తే బాగుంటుందని చెప్పంటారు. దాని కొరకే కానీ ఈవెన్ అదర్వైజ్ సెకండ్ ఆప్షన్ కూడా ఏదైతే ఉన్నదో దాని గురించి కానీ ఏ విధంగా నిన్న కానీ సాధ్యమైన తొందరలో 1 వీక్ లోపు ఏదైతే ఉందో ఈ అకామిడేషన్ ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి చర్యలు చేపట్టబడుతుంది. ముఖ్యంగా పిల్లలు అంత నిరుపేద వర్గాలు అందరూ ఏదైతుందో మధ్యలో చదువు మానివేయటమే కానీ లేక ఆర్ఫన్ సెమీ ఆర్ఫనే కానీ పూర్తి నిరుపేద వర్గాలు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మిళితంగా మరి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్వహణ చేయడం జరుగుతుంది. ఏ విధంగా కస్తూరిబా బాలికల పాఠశాల లాగా నాకు తెలిసినంత వరకు కస్తూరిబా బాలికల పాఠశాలలో చాలా మనం ఆశించిన మేరకు బాగా నడుస్తున్నాయి. ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతుందో కావాల్సినటువంటి ఒక సౌకర్యాలు లేక మనం దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోలేకపోతున్నాం. ఏదైనా ఇప్పుడు ఎందుకంటే ఇది దృష్టికి వచ్చింది కాబట్టి నేను తప్పకుండా తగు అకామిడేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈ విద్యకు సంబంధించినటువంటి ఒక మౌలిక సదుపాయాల కల్పన, విద్యా స్టాండర్డ్ పెంపొందింపజేయడానికి కొరకు కూడా తప్పకుండా నేను ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లి ఐ సీ దిస్ ఈస్ ఇంప్రూవ్డ్.